మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. సో మనతో పాటున్నారు టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే. అంటే గతంలో ఎన్నో మహానాడులు చూసారు ఆయన. ఎన్టీఆర్, ఆ తర్వాత చంద్రబాబు, వారితో సమకాలీకులుగా ఉన్నటువంటి సీనియర్ నేతగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే, సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఉన్నారు. ఆయనతో మాట్లాడుతున్నారు. నవ్వుతూ భవిష్యత్ చరిత్రలో ఇంత భారీ ఎత్తున తెలుగుదేశం పార్టీ ప్రారంభించిన ఇంత భారీ ఎత్తున జరగడం ఇది. వేలాదిగా లక్షలాదిగా తరలివస్తా ఉన్నారు. ఒక బ్రహ్మాండ వెనుకబడ్డ రాయలసీమ జిల్లాలో అభివృద్ధిని కాంక్షించే నాయకులంతా కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఇది రామారావు గారు ఏ క్షణాన పార్టీని ప్రారంభించారు, ఆ రోజు నుంచి కార్యకర్తల బలం వల్ల, కార్యకర్తల సహకారంతో పార్టీ మనుగడ కొనసాగిస్తూ ఉంది. మనం విజయం సాధించడమే కాదు, రాష్ట్రాన్ని ప్రగతి బంధాల ముందుకు నడపాలన్న లక్ష్యంలో కార్యాచరణతో ముందుకు సాగుతున్నాం. చంద్రబాబు గారి స్థాయిలో ఇప్పటి వరకు ఎక్కువ మహానాడులకు అటెండ్ అయినటువంటి నేతల్లో మీరు. సో అప్పటికి ఇప్పటికి ఉన్నటువంటి తేడా ఏంటి? ఇప్పుడు అందులో లోకేష్ గారు కూడా వచ్చారు. లోకేష్ గారికి కూడా 2.0 చూడబోతున్నారు. లోకేష్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్ చేయబోతున్నారు అనేటువంటి సమాచారం వస్తుంది. దానిపై యువ నాయకత్వం వస్తుంది. ఇప్పుడు మేము సీనియర్ మోస్ట్ పార్టీ ఫౌండర్ మెంబర్ల దగ్గర నుంచి వచ్చాము. మా తరం అయిపోతుంది, కొత్త తరం వస్తూ ఉంది. నవతరానికి లోకేష్ నాయకత్వం వస్తూ ఉన్నారు. చంద్రబాబు గారు కూడా ఆయన కృషితో ముఖ్యమంత్రిగా అవడమే కాదు, రాష్ట్రాన్ని ఒక నూతన పందాలు నడపడం కోసం ప్రయత్నం జరుగుతుంది. దానిలో లోకేష్ గారి పాత్ర ప్రధానమైనది కాబోతుంది. నాలెడ్జ్ గెయిన్డ్ పర్సన్గా ఆయన కూడా వచ్చాడు. యువతరానికి ప్రతినిధిగా ముందుకు రాబోతున్నాడు. ఆయనకు ఉన్నాయి ఆల్రెడీ అవకాశాలు ఉన్నాయి, ఇంకా అవకాశాలు కూడా ఇచ్చుకుంటే ఇంకా ముందుకెళ్ళడానికి కార్యకర్తలకి సహకారం అందించే మనుషులు కావాలి, కార్యకర్తలు సమన్వయం చేసే మనుషులు కూడా కావాలి. సమయం వెచ్చించడానికి ఎలా సరిపోతుంది దాని మీద ఒక ప్రయత్నం జరుగుతుంది. రాయలసీమ ముఖ్యంగా కడప అనగానే ఇది వైఎస్ కుటుంబానికి ఒక అడ్డా అంటూ కూడా ఇప్పటికే వైసీపీ చెప్తుంది. కానీ ఇప్పుడు తొలిసారి మహానాడిని కడప గడప మీద మీరు పెడుతున్నారు. సో రాయలసీమ ఇక మీద టీడీపీకి ఎలా మారబోతుంది? రాయలసీమ ఎన్టీఆర్ అడ్డా మర్చిపోకండి. రాయలసీమ ముద్దు బిడ్డ నందమూరి తారక రామారావు గారు, ఆయన నటుడిగా ఆరాధించింది రాయలసీమ, ప్రోత్సహించింది రాయలసీమ. తెలుగుదేశం పార్టీని ప్రారంభించింది, ఇప్పుడు బాగా ప్రోత్సహించింది రాయలసీమ. తర్వాత మధ్యలో అక్కడక్కడ తేడాలు వచ్చినా మరలా ఈ రోజున పునర్వైభవం సాధించుకుంటూ మనం ముందుకు సాగుతున్నాం. ఇవాళ అదే స్ఫూర్తితో మనం ముందుకు సాగుతున్నాం. తెలుగు గంగ పెట్టిన గాలేరు నగర్ అందరినీ జలవనరుల ప్రాజెక్టు పెట్టింది కృతజ్ఞతగా రామారావు గారు ఆ కార్యక్రమాలను అమలు చేశారన్నది గమనంలో. చివరిగా ఒక ప్రశ్న. వైసీపీ విమర్శిస్తుంది, లక్షల సంఖ్యలో మహానాడికి ఇక్కడ కార్యకర్తలను జనాన్ని తీసుకొస్తున్నారు, కోవిడ్ వ్యాప్తికి టీడీపీయే కారణం అవుతుందని విమర్శిస్తారు. వాళ్ళ భయం వాళ్ళది. ఉచ్చబోసుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి, ఇంట్లో కూర్చొని ఉచ్చబోసుకుంటున్నాడు, ప్యాంట్లు జరుపుకుంటున్నాడు భయపడిపోయి. ఈ జనప్రపంచం ఏంటి, ఇది నా అడ్డా అనుకున్నాను, నా అడ్డా కాదు తెలుగుదేశం అడ్డా అని ఆయన రుజువు అయిపోతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ. సో ఇది టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చెప్తున్న ప్రకారం టీడీపీ అంటే ఫౌండర్ మెంబర్లో ఒకరిగా ఉన్నటువంటి తను ఎన్నో మహానాడులు చూశాను. ఇప్పుడు లోకేష్ లాంటి యువతరం ఆ నేతృత్వంలో ఇప్పుడు మహానాడు జరుగుతుంది. సో ఇప్పుడు మహానాడు సూపర్ సక్సెస్ అయింది. ముఖ్యంగా వైసీపీ చేస్తున్నటువంటి కోవిడ్ పై విమర్శలు చేస్తున్న వైసీపీకి ఇక్కడ జరుగుతున్నటువంటి మహానాడు చూస్తే భయం వేస్తుంది. అందుకే అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అంటున్నారు ఆయన. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.